పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యకర్తలు నాయకులతో కలిసి భారీ ర్యాలీలో పాల్గొన్నారు. మాజీ మంత్రి విడదల రజని సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని అబద్ధపు హామీలిచ్చిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజల్లో ఎండగడుతూనే ఉంటామన్నారు విడదల రజని. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఇంతకుముందు మొన్న ఎన్నికల సమయంలో 2024 జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ స్కీమ్స్ ఇస్తామని చెప్పి ప్రజలకు ఆశ చూపించారు. సూపర్ 6 అనే మేనిఫెస్టోలో అనేక అంశాలని అందులో పొందుపరిచి మరి ఈ రోజున 2 ఏళ్ళు అయింది. సూపర్ 6 లేదు, ఏమీ లేదు. అందులో ఇచ్చినటువంటి ఆడబిడ్డ నిధని చెప్పి అన్నారు. మహిళల్ని మోసం చేస్తున్నారు. రైతులకు న్యాయం చేస్తామన్నారు. రైతుల్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తూ ఉన్నారు. మహిళలను అన్ని విధాలుగా మోసం చేస్తూ వస్తున్నారు. వాళ్ళు అన్నటువంటి హామీల్లో భాగంగా కూడా చూసినట్టయితే ఇప్పటికీ ఎక్కడ కూడా ఏది ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమంలో బాపట్ల జిల్లా రేపల్లెలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు కదం తొక్కారు. బస్టాండ్ సెంటర్ నుంచి తాలూకా సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వరకు నల్ల బ్యాడ్జ్లు ధరించి నల్ల బలూన్లతో వినూత్నంగా నిరసన తెలిపారు. నియోజకవర్గ సమన్వయకర్త పీట నాగమోహన కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమం చూస్తున్నాం. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అంటూ నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ ఏ హామీలు నెరవేర్చకుండా ఏ రకంగా చేస్తుందో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రాబోయే కాలంలో కూటమి ప్రభుత్వానికి కానీ, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుకి కానీ ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పడానికి, రేపల ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఖబర్దార్ చంద్రబాబు నాయుడు. 2 ఏళ్ల కూటమి పాలనకు వ్యతిరేకంగా ఒంగోలులో వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ భవన్ నుండి కలెక్టరేట్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో వైఎస్ఆర్సీపీ ఒంగోలు పార్లమెంటు పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. చంద్రబాబు వెన్నుపోటు పొడవడం వెన్నతో పెట్టిన విద్య అని, పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి ప్రజలను పొడవడం కొత్త కాదని విమర్శించారు. డీఎస్సీలో కోట్లలో అవినీతి జరిగిందని బత్తుల బ్రహ్మానందరెడ్డి ఆరోపించారు. గతంలో పార్టీ పెట్టేటప్పుడే వెన్నుపోటుతోటి పార్టీని చేజిక్కించుకున్నారు. అదేవిధంగా 2 సంవత్సరాల క్రితం పాలనకు వచ్చేటప్పుడు ఈ రాష్ట్రంలో అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇచ్చినటువంటి అన్ని పథకాలను కూడా అమలుపరచడమే కాకుండా దానికి 100 రెట్లు పెంచుతామని చెప్పి అబోధ కల్పనలతో వాగ్దానాలు చేసి ఇవాళ కేవలం ప్రభుత్వాలకే, రాజకీయాలకే కాకుండా ప్రజలను కూడా సర్వజనులకు వెన్నుపోటు పొడిచినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం ప్రజలందరినీ మోసం చేసిందని మాజీ హోంమంత్రి, గోపాలపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తానేటి వనిత విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల గ్రామంలో తానేటి వనిత ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. గోపాలపురం నియోజకవర్గంలోని 4 మండలాలకు చెందిన పార్టీ శ్రేణులు నల్లజర్ల పోలీస్ స్టేషన్ నుంచి పంచాయతీ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. 3 పార్టీలు ప్రజలను మోసం చేయడమే ప్రధాన అజెండాగా పెట్టుకుని పరిపాలన కొనసాగిస్తున్నాయని విమర్శించారు తానేటి వనిత. మాయ మాటలు, మోసపూరిత మాటలు, అబద్ధాలు, అసత్యాలు మాట్లాడి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరినీ, అన్ని వర్గాల వారిని కూడా వెన్నుపోటు పడడం జరిగిందండి. ఈ విధంగా వీళ్ళు మోసం చేయడాన్ని ఈ రోజున మహిళా లోకం ఏమంటుందంటే, ఒక్క మాటలో చెప్పాలంటే ఇది వెన్నుపోటు అంటున్నారు, 2 మాటల్లో చెప్పాలి అంటే దగా, మోసం అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.